ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట. ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను. కొత్త యువరాణి రానుంది అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా. ఈ అంతఃపురం ఏలగా. అంతా సంతోషంలో తేలగా. మెరిసాడే పసివాడై మెరిసాడే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అడుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే.
గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూచే నాలో ఆనందం. అరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లో నా ఆశ, సిరిమూవై పలికిందమ్మ గుండెల్లో నా శ్వాస. కలహంస నడకల్లోన అందాల హైలెస్స, నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం. నిండా నింపిందమ్మ నాలో సంగీతం. గోదారల్లే పొంగే నాలో సంతోషం, గోరింటల్లే పూ. శుభమంటూ పిలిచారు, ఆహ్వానం పలికారు, కమనీయం నీ తీరు మావియంకుల వారు. థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు యూ. సయ్యంటే మరి సయ్యంటాము, మీదిక కాసుకోండి. ఆట పాట అన్నింటా మేం మీకేం తీసిపోము. తాడో పేడో తెలియదాకా మేము ఊరుకోము. ఆటలో గెలుపు మాదండి, మాటతో గెలుపు రాదండి. కిటుకులే మాకు తెలుసండి, అదేదో చేసి చూపండి. ఓడితే ఏం చేస్తారండి, ఆ మాట మేము ఎరగమండి. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభో ప్రభో ప్రభో. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా. స్వాగతము దేవా,
నిన్న పూజలు చేయగ వేచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మము నడిపించు దేవా నీ కృపలో మము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపము కలతల మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంతా తుడిచివి రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి
పక్కకే కూర్చోండి, అక్కడ పక్కకు కూర్చోండి. మేము పిలిచినప్పుడు రావాలి. అట్లూరులో సేవా పరీక్షలో ఉన్నటువంటి సేవకులు వై శ్యామ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను. కపటలతో వారిని ఆహ్వానించాను. అదేవిధంగా ఈ ఆకారం గ్రామంలో వివాహ కార్యము ద్వారా ఈ స్త్రీ పురుషులను ఇద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమునందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవాలని పరిశుద్ధ గ్రంథము విధించుతున్నది. వెళ్ళుట ద్వారా దీన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఇంటి జీవిత విధానమును గురించి మన ప్రభు వచించినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కారణమును బట్టి మాన్యతను ప్రార్థనతోను వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపరిచిన దీనికి ఈ ప్రత్యేకమైన దినమున తోడుగా ఉండి కలిమి అందును లేమి క్రీస్తునందు విమోచన పొందినట్లైన సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవ ముఖ్య ఉద్దేశమును గమనించుదాం. కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవ ముఖ్య ఉద్దేశమును గమనించండి. వివాహము ఘనమైనదిగా నిలిచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడినది. మరి ఇప్పుడు చెప్పబడినటువంటి 4 ఉద్దేశములను మీరు శ్రద్ధగా వినాలని నేను గమనిస్తున్నాను. కనుక ఇప్పుడు మనము వివాహము యొక్క ఆరాధనలోనికి మనం వెళ్దాం. జతపరుషులకు వచ్చి ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసిన పక్షమున దానిని ఇప్పుడు మీరు వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలను. వీరిరువురు కూడా వివాహం చేస్తున్నట మీ అందరికీ ఇష్టమేనా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. ఒకవేళ మీరు ఇష్టమైతే వీరు వివాహం చేసుకోవడం మీకు ఇష్టం లేదని అర్థం. రైట్? ఓకే, వీరిద్దరు కూడా వివాహం చేసుకోవడం ఇష్టమేనా? రైట్, ఓకే. అప్పు వలన జతపరచకూడదని ఏ హేతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసిన పక్షమున దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెనని దేవుని సన్నిధిలో ఇద్దరికి సమ్మతము గనక ఈ సమయంలో వారు పూలదండలు మార్చుకున్నట జరపబడుతుంది. దయచేసి నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులుగాను చేసి నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించినట్లును వీరు చేయనయున్న ప్రమాణములను వాస్తవముగా నిలుపుకొన్నట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేయించున్నాను. అర్థము దేవుని పరిశుద్ధ నిర్ణయము కలిమికైనను లేమికైనను వ్యాధి అందును నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొంచున్నా. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేయించున్నా. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు. వాటికి ఇక్కడ కూర్చున్న మనం అందరం సాక్షులం. చేతులు ఇవ్వండి. విన్నారు కదా వాళ్ళు చెప్పిన మాటలు. రైట్ సమయంలో కాలం సంతోషంగా జీవించాలని ఆశీర్వదింపబడాలని అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కనికరం గల మా ప్రభువా, ఈ యొక్క మంగళ సూత్రమును బంగారు కట్టువారు ధరించువారు ఒకరి ఎడల ఒకరు నిరంతరం నమ్మకంగా మెలుగునట్టును తామిద్దరూ బ్రతుకాలమంతయు ప్రేమతో జీవితం కొనసాగించినట్లు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి. సూచనగా ఈ మంగళ సూత్రములు నీకు ధరింపజేయుచున్నా మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తు రాలినిగా చేసుకొనుచున్నాను. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ యొక్క చేలను నీకు ధరింపజేయుచున్నా మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను
పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. మీరు అట్లా ఇక్కడ చూడండి ఒక్కసారి ఫాదర్ గారు. ఉపేందర్, శిరీష దేవుని సమక్షమందు బ్యాటరీ లోపల ఈ సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణంలో చేసుకొని ఉన్నారు కనుక దేవుని నిర్ణయాలను బట్టి, ఈ దేశ చట్టమును బట్టి, బిషప్ గారు మరియు ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఉపేందర్, శిరీష భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్ అన్నారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో వాటి మా తండ్రి ఈ నామమున జీవిస్తున్న ఉపేందర్ మీదను శిరీష మీదను ఈ ఆశీర్వాదములను కుమరింపుము. మీరు నమ్మకంగా కలిసి జీవించినట్లును ఉభయుల మధ్య తాము చేసుకునే నిబంధనలు ప్రమాణములను మీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లును పరిపూర్ణ ప్రేమ సమాధానం లేదు వీరు నిత్యం నిలిచి ఉండి అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడుగాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమాత్మ మీరు నిత్య జీవం పొందుటకై ఇహమంతనుకూలంగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. కూర్చోండి. రైట్, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడమైన మా తండ్రి ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఈ వివాహ కార్యక్రమంలో నీ వాక్యములు ప్రభువా మేము ధ్యానించుటకు నిలిచినటువంటి ఇంత మంచి సమయం బట్టి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతనంగా జతపరిచినటువంటి ఉపేందర్ను బట్టి శిరీషను బట్టి దేవా నీ వాక్య బలముల నుంచి ప్రభు ఆ బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాక్యంలోనికి వెలుచుండగా నా తండ్రి నేను కాదు ప్రభు, నా ద్వారా ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రైట్, ఈ సమయంలో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ చైర్మన్ అయ్య గారికి, మరి ముఖ్యంగా లోకల్లో స్థానికంగా సేవ చేస్తున్నటువంటి అరుణ్ కుమార్ అయ్య గారికి కూడా నా తరపున నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన మీ పిల్లల కొరకు వివాహ సంబంధాలు వెతికేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వివాహం అనేది దేవుని సంకల్పము చొప్పున జరపబడుతుందని మనం గమనించాలి. ఇక్కడున్న మీ ఇద్దరు కూడా మీ దాంపత్య జీవితంలో ఎలా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటే ఎలాంటి జీవితము మీకు దేవుడు అనుగ్రహిస్తాడో ఈ దినమున మనం గమనించుదాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు మన జీవితాలు ఏమవుతాయంట? ధన్యకరముగా అవుతాయి. అంటే దేవుడు చెప్తుంటున్న విషయం ఏంటంటే నూతనముగా ఏర్పాటు చేయబడినటువంటి మీ కుటుంబము, నూతనముగా ఒకటిగా చేయబడినటువంటి మీ యవ్వన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడంటే భయమును బట్టి, దేవుడంటే భక్తిని బట్టి మీరు ఆ విధంగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ముఖ్యముగా అది కూడా కనపడని ఒకనొక పరిస్థితి మన జీవితాల్లో వస్తుంటుంది. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మన కష్టార్జితము మనము అనుభవించే విధముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నూతనంగా ప్రభువా మమ్మల్ని కనికరించుము,
క్రీస్తు మమ్మల్ని కనుకరించుము, ప్రభువా మమ్మల్ని కనుకరించుము. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన నిరంతరము ప్రార్థన చేసుకుందా. ఆశీర్వాద ప్రార్థనలు. సర్వశక్తి గల నిత్యుడు ఒక తండ్రి, మానవ జాతికి వివాహ విధిని నిర్ణయించి ఈ ఆశీర్వాదం చేత పవిత్రలను ఆశీర్వదించమని నేను బతిమాలుకొనిచున్నా. వీరొకరి భారములు ఒకరు భరించు, సుఖ దుఃఖములను పంచుకొనచ్చు, తమ గృహ కర్తవ్యం కలిసి నిర్వహించు. నీ వాక్యములకు విజయులై ప్రేమ నమ్మకంగా వర్తించినట్టు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువా రక్షకుడైన యేసుక్రీస్తు నజరేతులో భూ సంబంధమైన గృహ జీవితంలో నువ్వు పాల్పొందితివి కదా. ఇది సేవకుల ఇంటి అందు రాజుగాను ప్రభుగాను ఏలుమని పాల్పొందుతున్నావు. నీవు మానవులకు పరిచయం చేసిన విధమున వీరును ఇతరులకు పరిచయం చేయి వరమును దయచేయము. తాము జీవించు ప్రజల మధ్య మాటల ద్వారాను క్రియల ద్వారాను అందరిని రక్షించు శక్తి గల నీ ప్రేమ కూర్చి వీరు సాక్ష్యం ఇచ్చినట్టు అనుగ్రహించము. కన్యతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా జీవించి ఏలుచుండు. నీ పరిశుద్ధ నామము నిమిత్తమే వీరిని దయచేయను. వరం వలనే మానవ జాతి వృద్ధి అవుతున్నది. ఈ దంపతులకు సంతాన స్వాస్థ్యం దానం చేసి నీకు స్తుతిమైన కలిగినందుకు వీరు తమ పిల్లలను క్రైస్తవ భక్తి విశ్వాసంలో ఎదుట చూచు వరకు దివ్య ప్రేమతోనూ మాన్యతతోనూ కలిసి జీవించినట్టు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల ప్రభువా, నిత్యుడు వగు దేవా, మా హృదయములను మా శరీరములను నీ ధర్మ మార్గములను నీ విధుల క్రియలందరూ వెలుగునట్టు నడిపించి పవిత్రీకరించి పాలించు. ఇట్లు నీ మహాబల్యమైన సంరక్షణ ద్వారా మా శరీరాత్మను ఇప్పుడు ఎల్లప్పుడూ కాపాబడినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం.
రాగం అయితే నే పాటవుతాను. నువ్వు మేఘం అయితే నీ చిలిపిలి వలపుల వర్షం నేను. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుల్లో నువ్వు నేను. ముద్ద మందారం తెలుసు, మెరిసే బంగారం తెలుసు, రెండు కలిపేస్తే నువ్వేనా. మండే సూర్యుడు తెలుసు, వెండి జాబిల్లి తెలుసు, రెండు కలబోస్తే నువ్వేనా. రోజు అద్దంలో అందం నువ్వేనా, ఆ అందం నువ్వైతే నువ్వు నేనా. రోజు కన్నుల్లో కలలే నువ్వేనా, కలలే నిజమైతే నువ్వు నేనా. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. కోపం సైనికుడి వరస, తాపం ప్రేమికుడి వరస, రెండు ఒకటైతే నువ్వేనా. పల్లె పడుచుల్ని చూసా, పట్నం సొగసుల్ని చూసా, రెండు ఒకటైతే నువ్వేనా. రంగుల వెల్లంటే అచ్చం నువ్వేనా, బాణం నేనైతే నువ్వు నేనా. పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా, నన్నే చుట్టేస్తే నువ్వు నేనా. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా, వానలా వీణలా వాన వీణవాణిలా, గుండెలో పొంగిన కృష్ణవేణిలా, ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా. ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా. దిద్దితే నువ్వలా కాటుకే కన్నులా మారగా పగలిలా అర్ధరాత్రిలా, నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిల కలవరం గుండెలో కలత పూతలా, రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ రెండు కళ్ళలా, నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసే రాసినాడలా. ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా.
దేశమంతా చూడకే అలా నీలమంతా దాచిపెట్టి వాళ్ళు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంతా పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా యావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా యావే ఊర్మిళా అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటలే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
అందాల సిరి చూసి కసుమన్న ఊపిరి ఊరుకుంటుందా రెప్పల వాళ్ళని నిప్పుల పొత్తులా ఎప్పుడు చూసినా నువ్వే పువ్వుల తోట నొదిలేసి రివ్వుమని తొమ్మిద ఎగిరిపోతుందా